ఇప్పుడు దీన్ని మనం బేకింగ్ ట్రేలో పెట్టుకుందాం. మన చిట్టి చిట్టి బ్రెడ్ ఉండలు చూడండి, చీజ్తో స్టఫ్ చేసేసి చక్కగా రౌండ్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లైట్గా దానికి గార్లిక్ వాష్ ఇస్తాము, అంటే గార్లిక్ బటరు కొత్తిమీర ఫైన్ చాప్ చేసేసి లైట్గా వేడి చేసి దాని మీద బ్రష్ చేసేసి బేక్ చేస్తే బ్రౌన్ కలర్లో చక్కగా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసేద్దాం. లేదంటే మీరు కొంచెం బేక్ అయిన తర్వాత కూడా ఇది పైన లైట్గా బ్రష్ చేసేయచ్చు. కొత్తిమీర చాప్ అయిపోయింది. అలాగే గార్లిక్ కూడా, గార్లిక్ని కొంచెం క్రష్ చేసేయండి. క్రష్ చేసి తర్వాత ఫైన్ చాప్, మంచి గార్లిక్ ఫ్లేవర్ వాసన వచ్చేస్తుంది మనం చేస్తే. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ కూడా రెడీగా ఉంది. ఈ ప్యాన్లో నేను కొంచెం బటర్ వేసుకుంటాను. చాలా వేడెక్కిపోయింది, అందుకనే పక్కన పెట్టుకున్నాను. ఇందులో కాస్త బటర్ వేయగానే కరిగిపోతుంది. ఇందులో మనం ఏదైతే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర మరియు వెల్లుల్లిపాయ మిక్స్చర్ స్టవ్ మీద పెట్టేసి లైట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు బ్రష్ తీసుకుని బ్రష్తో వాష్, బటర్ గార్లిక్ కొత్తిమీర వాష్. మరి బటర్ని బాగా దీనికి ఇలా పెట్టేసి బేక్ చేశారనుకోండి, అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన కొత్తిమీర ఏదైతే వెల్లుల్లిపాయ ఉందో అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా వద్దు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇదంతా బేక్ అయిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఈ బటర్ని తీసుకుని లైట్గా వాష్ చేసేసేయండి. అప్పుడు మీకు చక్కగా షైనీ టెక్స్చర్గా ఉంటుంది. మరి నేను కొన్ని వాష్ చేసేసాను, అంటే కొన్ని మన బటర్ వాష్ ఇచ్చాను, కొన్ని అలాగే పెట్టుకున్నాను. అది లాస్ట్లో చూపిస్తాను. మరి ఇది హై టెంపరేచర్, అంటే 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 మినిట్స్ వరకు బేక్ చేయాలి. చాలా ఫాస్ట్గానే బేక్ అవుతుంది, కానీ టెంపరేచర్ హైగా ఉండాలి. సో మరి ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. మరి ఒక 15 మినిట్స్లో మన గార్లిక్ మరియు చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చూడండి, కొన్ని చూస్తే మీరు ఇక్కడ మన చీజ్ ఆ బ్రెడ్లో నుంచి పగిలి బయటికి వచ్చేసి డార్క్గా అయిపోయింది. ఏం లేదు, కొంచెం తక్కువగా చీజ్ పెట్టేసి పిండి కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. అప్పుడు మీకు చీజ్ బయట రాకుండా ఉంటుంది, పగలకుండా ఉంటుంది. ఏదైతే పెద్దగా చేశానో అది పగలకుండా చక్కగా ఉంది. మరి లాస్ట్లో మనం ఏదైతే గార్లిక్ బటర్ చేసి పెట్టామో అది చక్కగా బ్రష్ చేసేసాను. కొంచెం షైనీ టెక్స్చర్ వస్తుంది మీరు బ్రష్ చేస్తే బటర్ తోటి, ఫ్లేకీగా, బయట క్రంచీ. ఇంకా ఆ బటర్ ఏదైతే ఉందో ఆ గార్లిక్ బటర్, దాంతోనే ఇది సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ మంచి వెల్లుల్లిపాయ ఫ్లేవరు, సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది, చీజ్ మధ్యలో సాఫ్ట్గా క్రంచీగా, యమ్మా టేస్టీ. సో మరి చూసారు కదా, ఈరోజు మన సింపుల్ అయిన గార్లిక్ చీజ్ బ్రెడ్. తప్పకుండా ఈ సింపుల్ డిష్ ట్రై చేయండి. ఫ్రెష్గా బేకింగ్ కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి, ఒకవేళ అవన్ ఉంటే. ఇది అవన్ లేకుండా కూడా ఎలా చేయాలో తప్పకుండా చూపిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.